కార్యక్రమం ఎంత దిగ్విజయంగా జరిగిందంటే కార్య అధ్యక్షుడు దిగ్విజయంగా అందరం కలిసికట్టుగా ఈ విజయవంతంగా పోటీ విధిగా ఉండి తల్లికి అందరూ ఉదయం 11 గంటల వరకు మీరందరూ తీసుకుంటా కష్టాల్లో ఉన్న సమయంలో నేను కూడా ఏడుకొండల వాడి దగ్గర తిరుపతికి పోయి దండం పెట్టుకుంటున్న సమయంలో 10 లక్షల రూపాయలు నేను లేకపోయినా కానీ 10 లక్షల రూపాయల మాట మీద ఒకసారి మలేషియా చేతిలో వితౌట్ సంతకం పెట్టి 10 లక్షల నమ్మకం మా ఇద్దరి మీద నమ్మకంతో ఆమె ఇచ్చిపోయినందుకు ఆమెకి ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆమె కృషి కూడా ఆ పైసలు ఆ సమయంలో మలేషియాకి ఎంతో దోహదపడ్డాయని నేను నమ్ముతున్నా. ఆ తల్లి రేణుకమ్మ తల్లి కూడా నమ్ముతున్నది. ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులు మనం గుర్తు చేసుకోవాల్సిన ఎంతగా అవసరం ఉన్నదని తెలియజేసుకుంటూ ఆమెకి గుడి తరఫున మలేషియా తరఫున పోర్టువాడి తరఫున మలేషియా కుటుంబం తరఫున ఆమెకి చిరు సత్కారం 10,000 రూపాయలు కూడా డొనేషన్ ఇచ్చి ఆమె గురి తెలియజెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు రేపు ఆమెను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే అమ్మా 10 రూపాయలు ఇస్తే మాకు ఏం రాసిస్తామన్న రోజులు అవి. 10 రూపాయలు కాదు 10 లక్షలు అన్న చేతిలో మాట మీద చేతిలో పెట్టిపోయినాము. అంటే మనం ప్లాట్లు ఇచ్చుండొచ్చు, అది వేరే విషయం. కానీ ఆ మాట మీద ఇచ్చింది కాబట్టి ఆమె ప్రత్యేకంగా మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఆ తల్లి సమక్షంలో రవికిరణ్ కూడా ఎప్పటికీ తన గొంతుగా అంటారు. ఎప్పుడు కూడా కళాకారులు ఎప్పుడు ఏమంటారంటే మా కళ తపస్సు ఎప్పటికీ నేను చచ్చిపోతేనే నాతోటే పోతుంది అన్న టైప్లో ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్క సీనన్న కావచ్చు ఇలాంటి వాళ్ళని మేము రేపటి దినం ఎప్పుడైనా అలాంటి వాళ్ళు పోయినప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాం. అరే ఈ కళ పోషకుడు ఆయనతోటి ఈ కళ పోయింది అన్నట్టు ఈ యొక్క వేదిక శ్రీ వేదిక ఎల్లమ్మ తల్లికి తన వంతు సహకారంగా మన మైక్ సెట్ రవికిరణ్ మైక్ సెట్ నుంచి 70,000 రూపాయల వర్తకాల మైక్ సెట్ నుంచి అది ఈ రోజు ఏ అడవిలోకి పోయి మనం మాట్లాడుతున్నా కానీ మొత్తం దమ్మాయిగూడ దాకా కూడా ఫారెస్ట్ దాటుకొని అవతల దాకా కూడా ఇటు చీరాల దాకా ఇటు ఆర్టీకే కాలనీ దాకా రోడ్డు అవతల పోచమ్మ దాకా కూడా వినపడే విధంగా మన మైక్ సెట్ ఉంది అంటే అది మన రవికిరణ్ మన శ్రీ రేణుకెల్లమ్మకి కానుకగా ఇచ్చిన ఈ మైక్ సెట్ ఎప్పటికీ గుర్తుంటుందని వాళ్ళని కూడా ఈ సందర్భంలో గుర్తు చేయడం జరుగుతున్న సమయంలో ఆయన ఇంత కానుకిచ్చి కూడా విగ్రహం స్థాపించేటప్పుడు కింద ఒక అర్ధతులం బంగారం కూడా కానుకగా ఇచ్చారు. ఏదో నాకు ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. ఈ 60 గజాలు 80 గజాలు కొనుక్కున్న అందరూ కూడా వీళ్ళందరూ కుక్క స్థలాల్లో కొనుక్కుంటారు. అందరూ కూడా చాలా చీప్ గా ఉంటారని చెప్పి చూసుకునే సమయంలో ఈ రేణుకెల్లమ్మ తల్లి దగ్గరకు వస్తే ఎంత చీప్ ఉంటారో ఈ గుడిని చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళ మనసు ఎంత పెద్దదో. ఈ గుడి కట్టి ఈ గుడిని ఈ వంశరాల మలేషన్న స్థాపించిన ఈ కాళీ వాసులు దగ్గర నుండి పక్కోళ్ళని చెయ్యబెట్టనీయకుండా పక్క నుంచి వచ్చిన వాళ్ళకి అన్ని సత్కారాలు చేస్తూ నిత్యం అన్నదానం చేస్తూ వాళ్ళకి సేవలు అందిస్తున్న ఈ కాళీవాసులకు మరొకసారి దమ్మాయిగూడ మున్సిపల్ 4వ వార్డు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మలేషియా గుడి కట్టినా ఇందిరానగర్ కాళీవాసులు సేవ చేస్తున్నా ఇది ప్రత్యేకంగా ఇవన్నీ కూడా ఈ సేవలు అన్ని కూడా నా ఖాతాలోనే పడతాయి కనుక ఇది వెంకటేష్ ఆధ్వర్యంలో వెంకటేష్ కోఆర్డినేట్ చేస్తున్నట్టు ప్రజలు అనుకుంటారు కనుక ఇక రేణుక ఎల్లమ్మ తల్లి ఇంత మంచి అవకాశం నాకు కూడా కల్పించినందుకు ప్రత్యేక మల్లన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.